ఇప్పుడు దేశం మొత్తం అందరి చూపు బీహార్ వైపే. బీహార్ బ్యాటిల్లో నెగ్గేదెవరు? మరికొన్ని గంటల్లో ఫలితం తేలిపోబోతోంది. కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. 243 స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరిగింది. 1951 తర్వాత అత్యధికంగా 66.91% ఓటింగ్ నమోదైందంటే అది అక్కడ రికార్డ్. ఎన్డీఏకే జై కొట్టాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని. గెలుపుపై ధీమాగా ఉంది ఎంజీపీ కూటమి కూడా. దేశం మొత్తం బీహార్ వైపు చూస్తోంది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ మొదలు కానుండడంతో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 66.91% పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించబోతోంది? ఈ అంశంపై ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపినప్పటికీ తుది ఫలితాలపై మాత్రం తీవ్ర ఆసక్తి నెలకొంది. అభివృద్ధి కావాలా, ఆటవిక పాలన కావాలా అంటూ ఎన్డీఏ ప్రచార పర్వం కొనసాగించగా ఉపాధి, ఓట్ల చోరీ ప్రధానాంశాలుగా విపక్ష మహాగఠబంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉత్కంఠగా కొనసాగిన బీహార్ ఎన్నికల సమయంలో గెలుపు ఎవరిది అనేది మరి కాసేపట్లో తేలిపోబోతోంది. బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్. అయితే అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్ల సంఖ్య 122. మొత్తం ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు. ఇందులో పురుషులు 3.92 కోట్లు, మహిళలు 3.50 కోట్ల మంది ఉన్నారు. 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2 దశల్లో కూడా రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.8% మంది, మహిళల్లో 71.6% మంది ఓట్లు వేశారు. ఎన్డీఏ కూటమి ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన, నితీష్ సుపరిపాలన, డబుల్ ఇంజన్ సర్కార్ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేసింది. లాలూ హయాంలో జంగల్ రాజ్ నెలకొందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ విపక్ష కూటమిని ఎండగట్టింది. మహాగఠబంధన్ ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపై దృష్టి సారించింది. ఓట్ల చోరీ, నితీష్ సర్కార్పై వ్యతిరేకత, వలసలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది.